తినేసి కుర్చీలోనే పడుకుంటున్నారు. తినేసి కుర్చీలోనే పడుకుంటున్నారు. గోవిందనాలు ప్రతి ఒక్కరు గోవిందనామ స్మరించాలి. రెండు హస్తాలు జోడించి గోవింద స్వామి వెంకటరమణ ఒకసారి చెప్పండి ఏమండి గురుగారు, మా పాద సేవ 25 సంవత్సరాల నుంచి పట్టి పాలిస్తున్నారు. అవునండి. మా యొక్క తల్లి గారిని ఎరగరా, మా యొక్క తండ్రి గారిని ఎరగరా, ఏ రోజుకి ఆ రోజే కొత్త, ఏ పూటకి ఆ పూట కొత్త. బాబు నిన్న కాక మొన్న కోరుకుంటూ చేస్తాం. అవునండి. ముందేమో నరసాపురం అవతల చేస్తామండి. ఈ ఆలయం ఉప్పగత్తులో చేస్తున్నాం. అవును. బాబు 11వ తారీఖున అంతర్వేది వెళ్తాం. అవునవును. 21వ తారీఖున రావులపాలెం వెళ్తాం. 14వ తారీఖున గొల్లపాలెం వెళ్తాం. అవునవును. ఈ రోజుకి ఆ రోజు కొత్త, ఏ పూటకి అప్పుడు కొత్తగా చెప్పాలండి. ఏ పూటకి అప్పుడు చెప్పాలా. అవునండి. ఏ పందిరికి ఆ పందిరి చెప్పాలి. ఏ పందిరికి ఆ పందిరి కొత్తగా చెప్పాలి. మరి మన కోరుకుంటూ ఉన్న జనం ఇక్కడ ఉన్నారు. ఇక్కడండి ఇక్కడ ఉన్నారండి. ఎలాగంటేనండి పెసరట్టు మీద ఉల్లిపాయ ముక్కలా ఉన్నారు. ఇక్కడ ఏంటి పెసరట్టు మీద ఉల్లిపాయ ముక్కలా పలసపలుచుకున్నారా? అక్కడక్కడ ఉన్నారు. బాగా ఉన్నారా బాబు? కూర్చున్న జనం కదలకుండా చూస్తున్నారు. పోయిందా? ఏ రోజుకి ఆ రోజు చెప్పాలి. చెప్పాలండి. చంద్రగిరి తాలూకా చిత్తూరు జలో భూమి దిగువ చంద్రగిరి తాలూకా చిత్తూరు జలో సన్న భూమి దిగువ కాపురం పాతి కలియోగా తల్లి పేరమదేవి తిమ్మరాజు తల్లికి 7 జనమాలయ్యేరు. తండ్రి తిమ్మరాజు తల్లికి 7 జనమాలయ్యేరండో. బాబు చంద్రగిరి తాలూకా చిత్తూరు జిల్లండి. కాపురము తిరుపతి భూమి తిరుపతి కాపురాస్థలం అండి. తల్లి గారు రమదేవి గారు, తండ్రి గారు తిమ్మరాజు గారు. తల్లి తండ్రి 18 సంవత్సరాలు పట్టి కాపురం చేయగా, అంటే ఇన్నాళ్ళ 3 జిల్లాలు దాటి వెళితే 4వ జిల్లా చిత్తూరు జిల్లమ్మ. ఇప్పుడు 7 జిల్లాలు దాటి వెళితే 8వ జిల్లా చిత్తూరు జిల్లా అయిందండి. జిల్లాలు మారిపోయినాయి. అవును నాయన. 7 కొండల వారు వంశమటండి సూర్య రాజ్య వంశరాజు. అవునండి. వారింటి పేరే వెన్నుకుల వారు. వారి గోత్రమే కాశీ గోత్రమమ్మ. చూడండి, మన గుడి గోపురాలకు వెళితే పూజారి గారు మన కులమడగరమ్మ. అవునండి. ఓ మహా గోత్రనామాలు అడుగుతారు. అవును. అలాగే 7 కొండల వారు వంశ సూర్య రాజ్య వంశరాజు. వారింటి పేరే వారి గోత్ర నామము నాయన సూర్య గణపారి ఎవరమ్మ జనమాలు
పాదాలు పడతా ఉంటారు. వారినే తిరుపతిలో ఏమంటారయ్యా? తాయారమ్మ గుండ్ర కామాక్షమ్మ అంటారండి. మనమైతే శ్రీదేవి భూదేవి అంటామండి. మహానుభావుడు మాట్లాడకండి. మహానుభావుడు గోవిందరాజులంటే జగదేక వీరుడు సూత్రధారుడు. చేతిలో సంజీవ రేఖ ఉంటుందటండి. జరిగేది జరగబోయేది కూడా మహానుభావుడు లిల్లీ పువ్వులతో ఉంటారు. ఉచ్చార సెమట్లట్టి పట్టినట్టుంటాయి. తలకాడ బంగారు ప్లే రెండు వాహనం వేసుకుంటారండి. మహానుభావుడు మగానగా నిద్రపోయాడటండి. గోవింద మహారాజుకి తలకాలు లేవా, టిక్కులు లేవా, నేల పరుపులు లేవా, తలకాడ బంగారు కొంచెం వేసుకోవడం ఏంటి, ఒండ్రిగా పడుకోవడం ఏమిటి అని అడిగిందన్నాక ఎదురుకొని కొంచెం పచ్చర ముసలావుడి. అమ్మ బాబా ముసలావుడు అన్నవేంట్రా? అదే మామ మామనుకో లేచి వచ్చి పళ్ళమ్మ కూడా దౌడ మీద మరి ఏమనాలి? ఆంటీ అనాలి. తల మర్చిపోయి ఇంకా ఆంటీ అనాలా? రంగేసేస్తే అవసరమైతే రంగురాడా సారీ ఆంటీ. అబ్బా సారీ చెప్పు. అలాగే ఆంటీ అంటే అంటే ఐస్ అయిపోయి కూల్ అయిపోయి ఫ్రిడ్జ్ లోకి వెళ్ళి డ్రింక్ తెచ్చిస్తుంది నీకు నాకు. నాయన అంటే మహానుభావుడు తలకాల బంగారం కొంచెం పెట్టుకున్న కారణం ఏంటని అడుగుతుందండి. తగ్గలు లేవా, పిక్కులు లేవా, నేల పరుపులు లేవా అని అడగచ్చమ్మా. అంటే పూర్వం శ్రీ వెంకటేశ్వర స్వామికి ధనం ఆదాయం కింద వచ్చేటండి. సిల్లి డబ్బులు, రాగి డబ్బులు, కాసులు, మోరీలు, 2 రూపాయలు, అనాలు, లేబుల్లు వచ్చేట. అటువంటి ధనమంతా కూడా దిగువ తిరుపతి పట్నం పంపించేవారటండి. జల్లుల్లో వేసి ఏ రూపాయికి ఆ రూపాయి ఎంచి తొలిసి మహానుభావుడు బంగారం కొంచెంతోని అలిసిపోయాడటండి. ఇప్పుడులాగా 200 కాయింతాలు 500 కాయింతాలు కదండి. అప్పుడు 20 రూపాయలు వచ్చి తలకాడ బంగారం కొంచెం పెట్టుకుని బాగా నిద్రపోయాడ. సడన్ గా చూస్తే చెల్లమంటారండి. చెల్లమంటారు. దిగువ తిరుపతిలోని నాయన అయ్యో రెండంగా గర్భానికి ఎవరు జనాలు పెన్నాడాయం కన్నా స్వామి జనమాలు రెండంగా గర్భాన పెన్నాడాయం కన్నా స్వామి జనమాలు పెన్నాడాయం కన్నా స్వామి జనమాలు ఎక్కడుందయ్యా? శ్రీకాకుళం జిల్లాలో ఉన్నదండి. శ్రీకాకుళం జిల్లా పెన్నాడు అనే గ్రామంలో తెలిసి పుట్టారు. పెన్నాడు అనే గ్రామంలో తెలిసి పుట్టారు. పెన్నాడు రంగనాయకులు గారు అంటారు. మహానుభావుడు అక్కడికి తల్లిగారు గర్భాన్ని అబ్బాయి ఏకసక్రంగా జన్మలయ్యారు. ఆయన స్వామి జనమాలు మాటలంటే ఎక్కడ ఉందయ్యా? శ్రీకాకుళం జిల్లా నక్కపల్లికి 5 రోడ్లో ఉంది. నక్కపల్లికి హైవే రోడ్లు అడ్డ రోడ్ లో ఉన్నదండి. అడ్డ రోడ్ లో ఉంది. అదే నక్కపల్లికి అరబోడ్లో ఉన్న నొప్పనాకులని గ్రామము. ఉప్మాకలని గ్రామం. ఆ గ్రామంలో తెలిసి పుట్టారండి. అక్కడ తల్లిగారు గర్భమన అబ్బాయి ఏకసక్రంగా జన్మలయ్యారు. ఆయన మహానుభావుడే గండపూడే గండ స్వామి జనమాలు గండాపూరే గండ స్వామి జనమాలు గండపూడే గండ స్వామి జనమాలు గండపూడి తీర్థాలు గండాపూరే గండ స్వామి జనమాలు గండాపూడి తీర్థాలు గండపూడి అనే గ్రామం ఎక్కడుందయ్యా? మన అన్నవరం సత్యనారాయణ స్వామి గుడికి వెళ్తా ఉంటే ఎడమసే బాగా వస్తుంటే ఎత్తైన కొండల్లో బెండపూడి వెంకటేశ్వర స్వామి అంటే అమ్మా ఆయన డబ్బున్నవాడు దేవుడు, ధనమున్నవాడు దేవుడు. మనలాంటి నిరుపేదల కొలవలేమండి. ఆయన ఎక్కువ కొలాలంటే రెడ్డిస్ కానీ ఒక సౌదరీస్ కానీ ఒక కాముకులు కానీ ఎక్కువగా కొలుస్తా ఉంటారు. బెండపూడి సాధువు గారు మఠం పక్కని వెలిసి పుట్టాడు. బెండపూడి సాధువు గారికి ఎంతమంది భార్యలు బాబు? భార్యలండి. అమ్మనా గుండు ఎంతమంది సంతానం? 11 మంది సంతానం. అయ్యి బాబు ఎనమండుగురు భార్యలే 11 మంది సంతానం అండి. అయ్యి బాబోయ్ ఆ ఒక్క భార్యతో ఏగలేక
మన వాసుకోడు ఏం చేస్తాడా? రామసుందరపురం పొగట్టాల హైదరాబాద్ ముగ్గు అమ్ముతున్నాడు. హైదరాబాద్ ముగ్గు అమ్ముతున్నాడా? హైదరాబాద్ ముగ్గు అటోలోని ప్లాస్టిక్ డబ్బాలకి ఇనప సామాన్లకి హైదరాబాద్ ముగ్గు అమ్ముతున్నాడు. ఒకవేళ అంతకంటే ఖాళీగా ఉంటే సౌలాపూర్ ఉల్లిపాయలు అమ్ముతున్నాడు. అంతగా ఖాళీగా ఉంటే రాత్రి మట్ల కథలు వస్తున్నాడు. మన కూడా తీసుకొచ్చేస్తున్నాం. ఎనమండుగురు భార్యలే. నిజమేనండి. 11 మంది సంతానమే. అవునండి. రాజు కుమార్తెలమ్మ. ఇది వాస్తవమండి. మహానుభావుడు 11 మంది సంతాన వాస్తవం. మహానుభావుడు సువర్ణ గన్నేరు పువ్వులతోని తూగుతా ఉంటాడు. మహానుభావుడు సువర్ణ గన్నేరు పువ్వులు అంటే ఏమిటది వచ్చమ్మ? అన్నవరం సత్యనారాయణ కొండ పైన ఉంటే నిత్య అన్నదానం సాగుతా ఉంటాది. మహానుభావుడు అక్కడ తల్లి గారి గర్భమందు నలుగురు అబ్బాయిలే ఆయన రైతు గర్భాలి ఎవరు జనమాలు ఎవరు వరదాని వెళ్తారు ఎవరా పెంకన్నా వెంకటరమణ స్వామి జనమాలు వయ్యాన స్వామి నిగసలాలు చెప్పమంటావా? చెప్పండి. మీ అన్నదమ్ములు ఎంతమంది? మా అన్నదమ్ములు 6. ఏడుగురికి కూడా మీ అన్నదమ్ములు 7గురిలో మీకు మీ అన్నదమ్ములకు తేడా ఉందయ్యా. తేడా అంటున్నారు. తేడాల కల్లా తేడా ఏంటండి? తేడాల్లో కల్లా తేడా అంటావా? బాబు వీరింటి పేరు కూర్చోవారు. అవును. వీరింటి పేరు కూర్చోవారు. మన సిటీ కూడా ఉంది కదా. వీరింటి పేరు పోతే మా ఇంటి పేరు మురగాలి. మీ ఇంటి పేరు పోతే మా ఇంటి పేరు మురగాలి. ఇంటి పేరు మురగాలి. మన నరలోక నరులు కాబట్టి అవును. మన మహానుభావులే దేవతలు కాబట్టి జ్యోతిలో వెలుగుతా ఉంటా. అవును. నిత్యం జ్యోతిలో వెలుగుతా ఉంటా. నాయన తేడాల్లో కల్లా తేడాది బాబు. చెప్పండి. నాయన మీ కన్నా తల్లి పేరందేవి గారికి 7గురు అబ్బాయిలు జనమాలైన తర్వాత 7గురిని ఒక కొత్తకు పిలిచింది. బాబు కుమారులారా ముందు కలియుగం పుట్ట తెలుసుకుంది. కలియుగములో నరులు పుడతారు. నరులు పుట్టారంటే మిమ్మల్ని దేవాన దేవుళ్ళ కింద కొలుస్తారు. అలాగని కార్తీక శుద్ధ పౌర్ణమి ఏకాదశి నాడటండి అటువైపు ముగ్గురు ఇటువైపు ముగ్గురు మహానుభావుడు అయ్యాని యాన పెంకటరమణ కూర్చున్నారు. తల్లి గారు పూజ చేస్తుంది. రోజు ప్రసాదం ఏంటయ్యనికి పెట్టేది బాబు? మీ కన్నా తల్లి పేరు దేవి 11 గంటలు పెట్టేది. 4వ అయ్యనికి పెట్టేది. తెల్లవారుజాముని 4 అన్నది 10 అయిపోయింది. 10 అన్నది 12 అయిపోయింది. 12 అన్నది 3 అయిపోయింది. కడుపు నిండా భోంచొత్తేనే లేకపోతే దేవుడే లేడా? అలాగని మహానుభావుడు యాన వెంకటరమణ పైకి లేస్తాడు. అరే ఈ 6 అన్నదమ్మలకు మతిపోయిందా? మా తల్లి తండ్రి తిరమలేదా? ఈ నోము నోస్తే వాళ్ళన్నయ్యా నేను ఉండదగ్గవాడు కాదని. అలాగని రాత్రి మిగిలిపోయిన సర్దను ముట్టు మీద ఉంటే ఉడుతుడిగా భోంచేస్తాడు. ఒక భోంచేస్తే అయిపోతాని 2 చేతులతో కలిపి భోంచేస్తాడు. అది మీ కన్నా తల్లి పేరందేవి కల్లారా చూసిందండి. శివులారా ఆలకించి కుమారా యాన వెంకటరమణ నా కులములో పుట్టి నా గోత్రముడు తిరిగి శరీరాన్ని నేరం చేస్తావు. ప్రాంత దేశము మధ్యపూడి వారికి నీది అత్త పూజ. అత్తగారు పూజ కదండి. అత్తగారు పూజ మాంగారు పూజ కాదురా బాబు. మరి ఏంటండి అత్తగారు పూజ అంటే? ఇప్పుడు రాజుగారు ఉన్నారా? రాజుగారు ఉన్నారు. అత్తగారింటికి వెళ్తాడు. అవునండి. అల్లుడు వచ్చాడు ఎన్న పడని. వాళ్ళ అత్తగారు ఏం చేద్దే? ఇంటికి వెళ్ళగానే ముందు కాలు పెట్టుకుని నీళ్ళు ఇస్తుందండి. నీళ్ళు ఇచ్చాక ఇంట్లో కూర్చోబడుతుంది. ఏసీ ఆన్ చేసి ఏసీ ఆన్ చేసి కూలింగ్ కోసం. అత్తగారు అంటే అనుకున్నారు. ఏసీ ఆన్ చేసిన తర్వాత ఏం చేస్తుంది తెలుసా? చిస్సు అనిపిస్తుంది. ఏంటి? కూల్ డ్రింక్. గ్యాస్ పైకి తిన్నది కదా. డ్రింక్ ఇచ్చాక వేడి వేడిగా వేసేద్దండి. ఏంటి? పొగొడీలు. ఏంటి? ఉల్లి పొగొడీలు వేసేసి పేట్లో పెట్టేసి అల్లుడు గారికి చెప్తాను. మరి అది అత్తగారు పూజ. మరి మాంగారు పూజ? మాంగారు పూజ అంటే ఏమనుకున్నారు? ఏంటి? మాంగారు గారు నమ్ముకున్నాం అనుకోండి. సంతకాడు వచ్చింది రాగానే అల్లుడు అలా బయటకి వెళ్ళరామని రేగుల చెట్టు కనుక అలా సీసాల అమ్మవారు తీసుకెళ్తాడు. అయ్య బాబాయ్ కాయ కోసం
కింద కొట్టు పైన తిప్పిదా అది మాంగారు పూజ. అరే మాంగారు పూజ అత్తగారు పూజ కదరా బాబు. అంత పూజ సగము నోము బాబు. జ్ఞాన వెంకటరమణ నా కులంలో పుట్టి పెరిగి మన ప్రాంత దేశము మధ్యపడి వారికి నీకు తల్లి మల్లూరే నా దేవుడు మా దొడ్డ దేవుడు దేవుడు దొడ్డ దేవుడు దేవుడు పరమాత్మ పల్లీలు అంటే మీకు పల్లీలాని కావద్దు మమ్మల్ని. అయ్య బాబోయ్ మమ్మల్ని 4 జాతులుగా పిలవడతా. వారిని 4 జాతులుగా ఎంచి పిలుస్తారమ్మా. అవునమ్మా. పల్లీలు అంట, అవును, జాలర్లు అంట, అగ్నికుల శత్రువులు అంట, వారిని మరకళ్ళు అంట. అంటేనమ్మా అగ్నికుల శత్రులకి మహారాజులకి జంజాలు ఉంటాయి. అగ్నికుల శత్రులకి జంజాలు ఉంటాయండి. వారికి ఏమో ఎండుతల జంజాలు ఉంటాయి. వారేమో మేడ మీద రాజులు, నీటి మీద రాజులు, నీటి మీద రాజులు. మహానుభావులు ఈ ఆనపెంకరావును గుడుపు ధరించండి. తెల్లారి గట్ల ఏకోజామున బొంగ భుజాలు వేసుకుని వాళ్ళ చేతితో పట్టుకుని ఆనపెంకరావు గుడుపు ధరించి ఒంటుసే నమస్కారము పెట్టుకుంటూ వెళ్తారు. పాశముఖాన్ని నమస్కారం పెడితేనే మోక్షం ఉందటండి. అవునండి. ఒంటుసే నమస్కారం పెట్టాలి. 2 చేతులతో నమస్కారం పెడితే మోక్షం లేదండి. తల్లి గారి శాపం వల్ల. ఏ తల్లి అయినా గాని కన్న కూతురికి గాని కన్న కొడుకుని శాపనగారం పెట్టకూడదండి. బాబు గడప దాటగానే గన్నం తగులుతారు. గడప దాటకుండా గన్నం తగులుతారు. అవును. అంటే తల్లి గారి గర్భాన్ని 7 రప్పాలు జన్మించారు. కానీ 6 అన్నదమ్ములకి మీసాలు ఉండవండి. ఈ ఆనపెంకరావులకి మీసాలు ఉంటాయి. ఈయన్నే మీసాలంకరణ అంటారు. అవును. నాయన ఈ ఆనపెంకరావుల తీర్థాలు ఉన్నాయండి. నాయన తీర్థాలు చెరుకు ముక్కలు అంటే పూర్వం చిన్న చెరుకులు ఉండేటండి. ఏంటండి? నల్ల మొగులు గాని తెల్ల మొగుడు గాని. తెల్ల మొగుడు నల్ల మొగుడు కాదురా బాబు. నల్ల మొగులు గాని తెల్ల మొగులు గాని బంగారపు తీగ్గా నుండి అంట. అవునండి. పైన తొక్కట్టుకుంటే కిందకు వచ్చేసి అట. అటువంటి చెరుకులుండి. అవును. అటువంటి ముసలవారి యానం తీర్థం వెళ్తే చెరుగ్గల ముందేసుకుంటే గంపడి పిప్పయ్య దాకా తినేవారట. గంపడి పిప్పయ్య వరకు నవ్వులేవారట. అవును. అటువంటి చెరుకులుండి. అవునండి. ఇప్పుడు ఏం చెరుకులు ఉన్నాయి బాబు? ఇప్పుడు ఉన్నాయండి బాబు. ఏంటి? మనం పొద్దున్న బైపాస్ అంటే వెళ్తాం కదా, ఓ కిలోమీటర్ ఉంటున్నాయి ఎండకు కాజేసి. ఏంటి చెరుకు రసం జ్యూస్ అండి. మిషన్లో పెట్టేస్తున్నాడు. దానికి ఒక నిమ్మకాయ, ఒక అల్లం మొక్క అడ్డ పెట్టి మిషన్ ఆన్ చేస్తున్నాడు. ఒక గ్లాస్ వచ్చేస్తుంది. అంతే. సభ కోసం అటువంటి చెరుకులు ఉండేటండి. ఇక పేకాడ తెత్తాలు తల్లి గారి గర్భమందు 5 రూపాయలు ఏకచక్రంగా ఇచ్చారు. వర్ష తిరిగి వచ్చారు. గ్రామం ఎక్కడుంది? ఇక్కడ కొంతమందికి తెలుసేమో. రావులపాలెం ఓబలంక సేరుపులో ఉన్నదండి. ఓబలంక సేరుపులో ఉంది. నల్లవాడపిల్ల అంటారు. అదే జొన్నాడు మూలస్థానం. అవునా? మార్చేపురం మండలం అండి. అదే చిన్నవాడపిల్ల అంటారు. అవును. అంటే పూర్వం ఆ ఊరిని ఏమనేవారయ్యా? కృష్ణరాముల గడ్డ అనేవారండి. ఆ ఊరికి ఆ పేరు ఎందుకు వచ్చిందంటే అమ్మా, మన భారతదేశంలో గుళ్ళు గోపురాలు, పెద్ద పెద్ద శిలా విగ్రహాలు, రాతి విగ్రహాలు, సిమెంట్ విగ్రహాలు ఉన్నాయి. కానీ
అని ఈ వాడపిల్లి వెంకటేశ్వర స్వామి అండి మహానుభావుడు నిండి గోదావరిలో కొట్టుకొచ్చి ఇసుకి టిన్నిల్లోని అలా గంధమానే చంద్రగంటి చెక్క మానే ఆగిపోయాడట. మన ఊరు దేవుడు వచ్చాడు అని వాడపిల్లి గ్రామంలోని చెక్క మానే ఎక్కడ భవన్ నిలబెట్టారండి. అదే కోనసీమకు పెద్ద తీర్థయాత్ర అయింది. ఒక అబ్బాయికి ఉద్యోగం రాలన్నా, అమ్మాయికి కళ్యాణం జరగాలన్నా, లేకపోతే కొత్తగా గృహం కట్టించుకోవాలన్నా మహానుభావుడు 7 శనివారాలు వాడపిల్లనే గ్రామం వెళ్ళి 8వ శనివారం అక్కడ ఆగిపోయి 9వ శనివారం మన ఊరు వచ్చి శివాలయంలో అభిషేకము చేయించుకుంటే అనుకున్న ఆ పనులన్నీ నెరవేరుతున్నాయి. వాడపిల్లి వాస శ్రీ వెంకటేశ 7 శనివారాల దేవుడన్నారు, 7 జన్మల పుణ్యమన్నారు. ఏనాడు శాస్త్రంలో రాసి ఉన్నది. ఈ భగవంతుడు తీర్థాలు ఉన్నాయట. ఏడాది ఒకనాడు ఏకాదశి నాడు కూడా బాబు ఏడాదికి ఒకనాడు ఏకాదశమి నాడంటే శ్రీరామ నవమి వెళ్ళిన 3వ రోజున మకశుద్ధ ఏకాదశి వస్తుంది. అప్పుడే భగవంతుడు తీర్థాలు చూడనండి. అక్కడికి తల్లి గారి గర్భబంధు అబ్బాయి ఏకచక్ర జన్మయ్యారు.